హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక పర్ఫెక్ట్ ఇంట్రో ఎడిటింగ్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ మీరేం చేయాలంటే, మీకు ఆల్రెడీ ప్రీసెట్ లింక్ అయితే ఇచ్చేసాను. దాంతో మీకు ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మీకు ఎడిట్ చూపించాలంటే ఇక్కడ ఏం చేయాలంటే, మీరు 6:2 రేషియో తీసుకోండి, ఫిల్ తీసుకొని 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన వెంటనే నేను మీకు కింద ఒక డౌన్లోడ్ ప్యాక్ అయితే ఇస్తాను. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక టెక్స్ట్ వర్డ్స్ చూడండి. ఇక్కడ ఇది జెడ్ చూసారు కదా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, మీకు ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి, ఒక మంచి బ్యాక్గ్రౌండ్. అది బ్లాక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని కొంచెం ఎన్లాస్ చేసుకోండి. ఎన్లాస్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, లేయర్ కింద అయితే నేను ఇచ్చే మీకు డౌన్లోడ్ లింక్స్ నుంచి పాస్వర్డ్ అయితే మీకు ఆల్రెడీ ముందే చూపించేసాను కదా, ఆ పాస్వర్డ్ టైప్ చేసేస్తే మీకైతే డౌన్లోడ్ లింక్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీకు ఒక వర్డ్ క్లిక్ చేయండి. ఇదేంటి? బి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇది బి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే, మీరు బాయ్ అనేది ఇప్పుడైతే మీకు అయితే చేస్తాను. మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మీకు ఇక్కడ బ్లెండింగ్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద స్క్రీన్ అయితే పెట్టుకోండి. స్క్రీన్ పెట్టుకున్న తర్వాత మీరు ఎలా మధ్యలోకి, ఎంత హైట్లోకి, ఎంత ఫ్లేమ్లోకి, సెంటర్లోకి ఉండేలాగా కొంచెం కిందకు పెట్టి బాయ్ అనే టెక్స్ట్ వచ్చేలా పెట్టుకోండి. చూడండి, ఇక్కడ మీరు ఇలా పెట్టుకున్నాను కదా, మీరు దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇంకో లేయర్ అయితే తీసుకోండి. అప్పుడైతే మీకు అయితే వర్క్ అయితే చాలా ఈజీ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, టెక్స్ట్లో ఎఫ్ కొంచెం బిగ్ ఉండేలా, అంటే స్క్రీన్కి ఫుల్గా ఉండేలాగా అలాగే మధ్యలో పెట్టండి. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఎఫ్ ఐ చూడండి, సేమ్ అదే, మళ్ళీ ఫుల్ స్క్రీన్ ఉండాలి, కొంచెం ఎఫ్ పక్కన ఉండాలి. ఓకే చూడండి, జాగ్రత్తగా ఎఫ్ పక్కన ఉండాలి. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే, బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ మీద పెట్టండి. కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి, అంటే లుక్ అయితే చూసిన వెంటనే మైండ్ బ్లోయింగ్ కింద ఉండాలి. నెక్స్ట్ ఎక్కడైతే మనం అన్ని ఇచ్చేసాం, కానీ ఇక్కడ 5R మనకు ముందైతే ఆర్ అయితే కావాలి. నేనైతే ముందే ఈ అయితే తీసేసుకున్నాను. చూడండి, ఇక్కడ అయితే ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే, బ్లెండింగ్లో స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టకపోతే మీకైతే వర్క్ అవ్వదు. ఎందుకంటే మిగతా ఉన్న బ్యాక్ ఇమేజెస్లో ఇదైతే బ్లాక్ స్క్రీన్ కాబట్టి కనిపించదు. స్క్రీన్ అయితే పెట్టేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే ఏం చేశానంటే, కొంచెం ముందే పెట్టేసుకున్నాను. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఈ కనిపిస్తున్న ఈ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ స్క్రీన్, ఆ స్క్రీన్ కరెక్ట్గా ఫుల్గా ఉండాలి. ఇక్కడ నేను చూస్తాను చూడండి, ఎఫ్కి అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఆర్కి అయితే ఐ కదా, ఐకి అయితే పెట్టి చూపిస్తాను చూడండి, ఫుల్ స్క్రీన్ కింద ఉండాలి. ఎస్, కరెక్ట్గా ఉంది. ఆర్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు FRIE చూడండి, ఇక్కడ ఈయనైతే చూసాను. ఇక్కడైతే ముందు స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. బ్లెండింగ్లో స్క్రీన్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మీరైతే ఇక్కడ ఏంటంటే, మన కైన్మాస్టర్లోని లేయర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం అయితే ఇష్యూ అవుతుంది. కాబట్టి మీరు ఒకటైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఐ చూడండి, ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇది మళ్ళీ ఐ. ఓకే, చూడండి, FIR కాబట్టి మనం ఆర్ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. మిగతా ఏమైతే అవసరం లేదు మనకి. చూడండి, ఇక్కడైతే ఆర్ ఉంది, ఇంకా ఎఫ్ అయితే తీసేస్తున్నా, ఎందుకంటే మనకి ఎక్స్పోర్టింగ్కి సరిపోతలేదు కాబట్టి. నెక్స్ట్ FIRE